ఏమండి కాఫీ? ఎందుకో ఏమిటో తెలీదు కానీ నా మనసంతా ఏదోలా ఉందండి. వెంటనే మధుని చూడాలనిపిస్తోంది. చూద్దాం అనుకున్నా చూడలేంగా. నీకు గుర్తుందిగా ఆ రోజు వ్రతానికి వెళ్ళినప్పుడు ఆ అనసూయ మనల్ని ఎంతగా గౌరవించిందో. ఇప్పుడు మళ్ళీ మనం ఆ ఇంట్లో అడుగు పెడితే మన అమ్మాయికి ఇబ్బందులు కలిగించిన వాళ్ళం అవుతాం. అందుకేనండి నేను ఆగిపోయాను. ఏమండి ఫోన్ చేసి మాట్లాడితే? ఉన్న ఒక్కదారి మనకదే. చేసి మాట్లాడు. ఇప్పుడే చేస్తాను. అమ్మా మధు, అమ్మా ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానమ్మా. అమ్మా మధు, నాన్న ఎలా ఉన్నావు నాన్న? మేం బాగానే ఉన్నామమ్మా. నువ్వెలా ఉన్నావు? అడిగితే ప్రాణాలైనా ఇచ్చే అమ్మా నాన్నలుంటే ఎలా ఉంటాను నాన్న? బ్రహ్మాండంగా ఉంటాను. అవును, ఒక్కదానివే వచ్చావు, అల్లుడుగా రాలేదమ్మా? రాలేదు నాన్నగారు, ఇక మీదట రారు కూడా. ఏంటమ్మా నువ్వు అనేది? అవునమ్మా, ఆ ఇంట్లో అక్కడ మనుషులతో తెగదంపులు చేసుకుని వచ్చేసాను. ఇక జీవితంలో ఆ ఇంటి గడప తొక్కనని తెగేసి చెప్పేసొచ్చాను. మధుమతి, మతుండే మాట్లాడుతున్నావా? మన ఇంటి ఆచార వ్యవహారాలు, గౌరవ మర్యాదలు, సంస్కృతి సంప్రదాయాలు తెలిసే మాట్లాడుతున్నావా? నా దృష్టిలో పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో అడుగు పెట్టాలంటే భర్తతో రావాలి, లేదా భర్త అనుమతి పొంది రావాలి. లేదంటే భర్త చనిపోయాక విధవగా రావాలి. విధవగా రావాలి. విధవగా రావాలి. విధవగా రావాలి. ఏమండి ఏంటా మాటలు? చాలు నాన్నగారు, చాలు. మీరింత నిజాయితీగా ఉన్నారు కాబట్టే, క్రమశిక్షణగా ఉండబట్టే వాళ్ళంతా తేలిగ్గా మోసం చేయగలిగారు. నన్ను నమ్మించి ఆ ఇంటి కోడల్ని చేసుకోగలిగారు. మిమ్మల్ని నమ్మించి ఈ ఇల్లు రాయించుకోగలిగారు. ఏంటి నాన్నగారు, 4 గోడల మధ్య 3 వ్యక్తుల మధ్య జరిగిన రహస్యం నాకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నారా? నిజం నిప్పు లాంటిది, అది ఎప్పటికీ దాగదు. ఎవరూ దాన్ని దాయలేరని మీరే నాకు 1,00,000 సార్లు చెప్పారు. మీరే ఆ మాటను మర్చిపోతే ఎలా నాన్నగారు? వాళ్ళ పాపం పండింది. ఈ రోజుతో ఈ తాళికి రుణం తీరింది. అందుకే నాకు నిజం తెలిసింది. చెప్పండి నాన్నగారు, మీకోసం ఏమీ దాచుకోరా? మీకంటూ ఏమీ ఉంచుకోరా? అసలు మీకేమీ వద్దా? అమ్మా, ఏ నమ్మకంతో ఇల్లు వాళ్ళకి రాసిచ్చారు? ఏ ధైర్యంతో సంతకం పెట్టారు? ఉన్న ఒక్క ఆధారం పోతే మీ వెనక ఏ ఉంది నాన్నగారు? నువ్వు నావుగా తల్లి, నువ్వు నావుగా తల్లి, నువ్వు నావుగా తల్లి. నువ్వు నా ప్రక్కన నిలబడితే నా ప్రాణం అడిగినా సంతోషంగా ఇచ్చేస్తాను తల్లి. అదే నా ధైర్యం, అదే నా నమ్మకం. అయినా నీ సంతోషం కంటే కోట్ల విలువ చేసే ఈ ఇల్లు నాకు ఎక్కువ తల్లి.
వద్దు నాన్నగారు. ఈ లోకంలో ఇంత మంచితనం పనికిరాదు. ఈ లోకానికి మీలాంటి మానవత్వం ఉన్నవారు అవసరం లేదు నాన్నగారు. మీలాంటి వాళ్ళని ఈ సమాజం బతకనివ్వదు నాన్నగారు. పిచ్చి తల్లి, కాలాన్ని బట్టి మారాలమ్మా. నేను మారలేదు నాన్నగారు. ఆ అనసూయ ఆమె కొడుకే నన్ను మార్చారు. చిత్రహింసలు పెట్టి నన్ను మారేలా చేశారు. నేనిన్ని కష్టాలు పడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇల్లు సాధించింది ఆ నీచుల చేతుల్లో పెట్టడానికి కాదు నాన్నగారు. మీరు చేసింది మీకు న్యాయం అనిపించిన నాకు మాత్రం అధర్మం అనిపించింది. మీరు నా కోసం చేసిన ఈ త్యాగం కరెక్ట్ కాదనిపించింది. అందుకే నా ఇల్లుని, నా తల్లిదండ్రుల్ని ఆ దుర్మార్గుల నుంచి రక్షించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చేసాను. చూడమ్మా, ఇల్లు నీడనిస్తుందే తప్ప సంతోషాన్ని ఇవ్వలేదమ్మా. నువ్వు భర్తకు దూరమై బాధలు పడుతూ మాతో ఉంటే మేం సంతోషంగా ఉండలేం తల్లి. అలాంటప్పుడు ఈ ఇల్లు ఉండి మాత్రం ఏం ఉపయోగం? నా మాట విని క్షమించమ్మా. నేను పుట్టింటికి రావడానికి ఈ ఇల్లొక కారణం మాత్రమే. కానీ అక్కడ జరిగే అరాచకాలు, వాళ్ళు చేసిన అవమానాలు చాలా ఉన్నాయి. వాటికి బదులు చెప్పాలన్నా, మళ్ళీ మన జీవితాలతో ఆడుకోకుండా ఉండాలన్నా నేనిక్కడే ఉండి తీరాలమ్మా. లేదంటే ఆ తర్వాత జరిగే నష్టాన్ని పూడ్చడం ఎవ్వరి వల్ల కాదు. మీ కూతురు తప్పు చేయదు, తప్పుడు నిర్ణయాలు తీసుకోదు అని నమ్మితేనే. అవసరం లేదమ్మా. నీ నిజాయితీని మా ముందు నిరూపించుకోవడం అంటే అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదు. నీకేం చెయ్యాలనిపిస్తే అదే చెయ్యి. కాకపోతే నీ జీవితాన్ని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకో. థాంక్స్ నాన్నగారు. సుమతి, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి వెళ్ళమ్మా. తులసి, ఏ తులసి, ఎక్కడ తెచ్చావే? అత్తయ్య గారు, తులసి ఏమైందే? మీరు తెచ్చారు? అక్క అక్కడ పూజ చేస్తోంది అత్తయ్య గారు, అందుకే మేం తీసుకొచ్చాం. పెట్టండి అక్కడ. అవును, టీ వేడిగా ఉందా? అత్తయ్య, అది అరిసిందంటే టీ తప్పకుండా వేడిగా ఉన్నట్టు. ఇవే ఇదేంటి? ఈ బిస్కెట్ ఇలా ఉంది. పోయిన సంవత్సరం తెచ్చింది కదా అత్తయ్య గారు, అందుకే కొంచెం చండాలంగా ఉంది. పోయిన సంవత్సరం దా? అన్నిటికలా షాక్ అయితే ఎలా అత్తయ్య గారు? ఆ టీకి పడిన టీ పొడి 4-5 సంవత్సరాల క్రితంది. 4 ఏళ్ళ అమ్మా? అవును. ఏ బాగా టేస్ట్ గా ఉందా? నీ ముఖానికి రాసుకునే పేస్ట్ లా ఉందక్క. ఇంట్లో పోయిన వారం తెచ్చిన బిస్కెట్లుంటే మీరు పోయిన సంవత్సరం తెచ్చిన బిస్కెట్లు పెట్టారే? పారేస్తే వేస్ట్ అయిపోతాయని అత్తయ్య గారు. అంటే మాకు వేస్ట్ తిండి పెట్టి మీరు ఫ్రెష్ తిండి తింటున్నారా? మిమ్మల్ని అమ్మా వదిలేయమ్మా, వాళ్ళ గోల మనకి ఎప్పుడు ఉండేదే కదా. ఇంతకీ ఆ మధునేం చేద్దాం? మీరు చేయటం కాదు, ఆ మధుమతి మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తుంది. అది మమ్మల్ని ఏం చేస్తుంది? మా ఆయన అత్తయ్య కలిసి
నాన్నని భయపెట్టి ఇల్లు రాయించుకున్నారని పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. లేదంటే వరకట్నం తేలేదని మా ఆయన అత్తయ్య కలిసి నన్ను చంపాలనుకున్నారని ఏదైనా చేయొచ్చు. వీరిగొడ్డులారా, అది వెళ్ళి కేసు పెట్టగానే పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారా? కానీ కానీ నేను చెప్పాల్సింది నేను చెప్తాను. అదేదో చేశాక మనం రియాక్ట్ అవడం కంటే మనం ముందే యాక్షన్ లోకి దిగితే మంచిదేమో. ఏంటన్నది? ఏం లేదమ్మా, ఆ మధు కోపం వచ్చి కోర్టుకెళ్ళి పొరపాటున లీగల్ గా స్టే తెచ్చుకుందనుకో, కోర్టు కేసు అంటూ టైం గడిచిపోతుందమ్మా. అప్పుడు మనం ఆ ఇల్లు ఇంకా అమ్మలేము. అందుకే అది కోర్టులో కేసు పెట్టకముందే మనం ఆ ఇల్లు అమ్మేయాలి. అర్థమైంది నాన్న, అర్థమైంది. అది ఉన్న స్పీడ్ లో ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తుంది. అలా చేశాక తల పట్టుకోవడం కంటే ముందే తలపడ్డం మంచిది అంటాం, అంతేగా? అవునమ్మా. అయితే ఇప్పుడేం చేద్దాం నాన్న? ఏముందమ్మా, చాలా సింపుల్. ముందా ఇల్లు కూల్చేద్దామమ్మా. దానికి ఉండడానికి ఇల్లు లేక అది ఇల్లు ఎత్తుకుంటూ ఉంటుంది. ఆ టైంలో ఆ ఖాళీ స్థలాన్ని మనం అమ్మేద్దాం, అంతే. ఆ తర్వాత అది వచ్చినా అప్పటికే వేరే ఇల్లు వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి అది చెయ్యటానికి కూడా ఏమీ ఉండదు. కానీ ఆ మధు అక్కడ ఉండగా ఇల్లు ఖాళీ చేయించటం అంత తేలిక కాదేమో అత్తయ్యా. మధు 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 ఎవరే ఆ మధు? అదేమన్నా దేవత? 2 లారీల జనాన్ని తీసుకెళ్లి కూల్చి పారేస్తా. దయచేతో ఆ ఇల్లు కూల్చడం ఎంత భయంకరంగా ఉండాలంటే, మధు మళ్ళీ మన జోలికి రావాలంటే భయపడాలి, సుస్సు పోసుకోవాలి. అలాగేనమ్మా, అలాగే. ఇదిగో ఇక్కడే. ఆపు. ఇదిగో ఇదివ్వు చాలు. మంచి పనులకు వెళితే ముందు నుంచి వెళ్ళాలి, వెధవ పనులకు వెళితే వెనకాల నుంచి వెళ్ళాలి అన్నారు. అర్థం కాలేదమ్మా. అయ్యో, ఇప్పటికి 2 సార్లు ఈ ఇంటిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఇదే రూట్ లో వెళ్లి ఫెయిల్ అయిపోయాం. ఈసారి అలా జరగకూడదనుకుంటే ఎంట్రీ వెనక నుంచి ఇద్దాం. అర్థమైందమ్మా. ఈసారి మనం ప్లాన్ తో పాటు రూట్ కూడా మారుస్తాం, అంతేగా? అంతే, పదపోదాం. శంకర మాస్టారు, శంకర మాస్టారు, ఓసారి బయటికి రండి. మీరా? నమస్కారం అండి. అయ్యా నమస్కారం బాబు. అక్కడే నిలబడిపోయారే, లోపలికి రండి. మేము లోపలికి రావడం కాదు మాస్టర్ గారు, మీరు బయటికి ఎప్పుడు వెళ్తారో చెప్పండి. మాస్టారు, బయటికి అంటే ఏ కూరగాయల మార్కెట్కు, కిరాణా కొట్టుకో కాదండి. పెట్టే బేడా సర్దుకుని ఈ ఇంట్లోంచి మీరు ఎప్పుడు వెళ్తారని మా అమ్మ ఉద్దేశం. ఏ రోజు వెళతారో చెప్తే మరుసటి రోజు వచ్చి ఇల్లు కూల్చేస్తాం. నా ఇంటి జోలికొస్తే పచ్చడైపోతుంది. నోటికొచ్చినట్టు రెచ్చిపోవడానికి ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి, లేదంటే మెడపట్టి గెంటేయడం మీకే కాదు నాకు కూడా వచ్చు. ఏంటి రంకెలేస్తున్నావు? మేం భయపడతాం అనుకున్నావా? ఏంటి ఊరంతా వినబడేటట్టు అరుస్తున్నావు? వచ్చింది సూయ, అనసూయ. దాన్ని రెచ్చగొట్టద్దు, పునాదులు కదిలిపోతాయి. అయ్యో వదిన్ గారు, అది చిన్నపిల్ల. ఆహా, చిన్నపిల్ల అయితే చంకనెత్తుకొని తిరుగు, ఉయ్యాల వేసి ఊపు. అంతేకాని పెద్ద చిన్న లేకుండా అడ్డదిడ్డంగా వాగితే
పర్యవసానం ప్రాణాల దాకా వెళ్తుంది. అయినా మీతో నాకు మాట్లాడేంటి అసలు? మాస్టర్ గారు, నువ్వు రాసిచ్చిన డాక్యుమెంట్స్ ఇవి. దీని ప్రకారం ఈ ఇల్లు నాదా కాదా? మీదేనమ్మా. దీన్ని నేను అమ్ముకోవచ్చు, కూల్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అవునా కాదా? మీరేమైనా చేసుకోవచ్చు. నేను కోరినప్పుడు మీరు ఇల్లు ఖాళీ చెయ్యాలా లేదా? చెయ్యాలమ్మా. ఆ మొక్క మీ ముద్దుల కూతురికి చెప్పు. అనసూయాదేవి మనకొక్క రోజు టైం ఇచ్చింది. ఆ లోపు మనం ఈ ఇల్లు ఖాళీ చేయటం మన ధర్మమమ్మా అని. అలా చెయ్యకపోతే మనం మాట తప్పిన వాళ్ళం అవుతాం. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు మన మొహాన ఉమ్ముతారు. అక్కడ దాకా రాకముందే ఎక్కడికైనా వెళ్ళిపోదామని కూడా చెప్పు. అవసరం లేదు. ఈ ఇల్లు నాది. మా తాతగారు కష్టపడి కట్టించింది. మీ తాత మూటలతో కట్టించింది కాదు. నన్ను పెళ్లి చేసుకుని ఈ ఇల్లు అడుగుంటే సంతోషంగా ఈ ఇంటిని వదిలేసేదాన్ని. కానీ ఈ ఇంటి కోసం నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి? నా పెళ్లి ఒక నాటకమైనప్పుడు దీన్ని నేనెందుకు వదిలేయాలి? మీకు భయపడా? అది నా రక్తంలో లేదు. ఇప్పుడు చెప్తున్నాను అనసూయ, ఇప్పుడు చెప్తున్నాను అనసూయ, ఇప్పుడు చెప్తున్నాను అనసూయ, ఇప్పుడు చెప్తున్నాను అనసూయ. నన్ను నన్ను అనసూయ అంటావా? అనసూయ అనే కదా అన్నాను. ఏదో అడ్డగాడిద అన్నట్టు ఫీల్ అయిపోతున్నా. మర్యాదగా మాట్లాడు. మా అమ్మని ఇంకొక మాట అన్నావో నువ్వు వాడదానవని కూడా చూడను, చంపేస్తాను. నీకు చేతనైంది చేసుకో. ఈ ఇల్లు నాది. ఇక్కడ అడుగు పెట్టాలంటే నా పర్మిషన్ తీసుకొని రావాలి. కాదని డాక్యుమెంట్ అడ్డం పెట్టుకుని ఏదైనా వెదవ్ ప్లాన్లు వేశారో తల్లి కొడుకులిద్దరూ కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. చూద్దాం ఎవరు కటకటాల పాలవుతారో, ఎవరు రోడ్డు మీదకి వెళ్తారో. మాస్టారు, ఇప్పటిదాకా మీ మీదున్న గౌరవంతో మర్యాదగా మాట్లాడాం. ఈ రాక్షసి మిమ్మల్ని కూడా మార్చేసినట్టుంది. అందుకే మౌనంగా నుంచున్నారు. సరే, అయిపోయింది అయిపోయింది. ఆఖరిసారిగా చెప్తున్నాను, మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. రేపు పొద్దున కల్లా మీరు మా ఇల్లు ఖాళీ చేయాలి. లేకపోతే రేపొచ్చి మా స్టైల్లో మేము ఖాళీ చేయిస్తాం. మిస్టర్ చైతన్య, మిస్టర్ చైతన్య, మిస్టర్ చైతన్య, అదే మీ మాట అయితే నా మాట కూడా వినండి. మీరు లీగల్ గా వచ్చినా ఇల్లీగల్ గా వచ్చినా, ఒంటరిగా వచ్చినా 100 మందితో వచ్చినా, సింగిల్ చేత్తో సమాధానం చెప్పే సత్తా నాకుంది. మీకు నిజంగా దమ్ముంటే ఒక్క అడుగు నా ఇంట్లో పెట్టండి. నా ఇంటిని నేనే వదిలేసిపోతాను. ఏంటి, అడుగు పెడతారా? వచ్చే దమ్ము ధైర్యం మీ వంశంలో మొగాళ్ళకి కానీ ఆడోళ్ళకి కానీ ఉన్నాయా? నువ్వు రమ్మని రెచ్చగొడుతున్నది ఎవరినో తెలుసా? సింహాన్ని. అది వస్తే కాలు పెట్టడాలుండవు, ఖతం చెయ్యడాలే ఉంటాయి. రేపు నేను ఈ టైంకి వస్తా, చూస్తా నువ్వేంటో నీ దమ్మేంటో, నీకున్న సత్తా ఏంటో కూడా చూస్తా. మొత్తం 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 చూస్తా. ఏయ్ మాస్టర్ గారు, నేనంటే ఏమిటో నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. కొంచెం నీ కూతురు జాగ్రత్త. ఇది కూడా మీరు పీకలేరు. చేతు, వీటన్నిటికీ కలిపి రేపు లెక్క సెటిల్ చేద్దాం. పద. పోవోయ్.